ఇప్పుడైతే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు. చాలా వరకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ రూపంలో క్రియేటర్స్ మనకి వాళ్ళ యూనిక్ స్టైల్లో అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. మరి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి దొరుకుతుందో తెలుసా? కొంతమంది అయితే గూగుల్లో నుంచో లేదా బుక్స్ చదివో చెప్తున్నారు. కానీ చాలా వరకు క్రియేటర్స్ ఇన్ఫర్మేషన్ ని వికీపీడియా అనే వెబ్సైట్ నుంచి తీసుకుంటున్నారు. మాక్సిమం మనలో చాలా మందికి ఈ వికీపీడియా వెబ్సైట్ గురించి తెలిసే ఉంటుంది. కానీ దీనిని ఎవరు స్థాపించారో తెలియదు. అలానే ఈ వెబ్సైట్ ద్వారా ఇప్పటివరకు ఎంత సంపాదించారో మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ గా చూద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హిస్టరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వికీపీడియా ది మోస్ట్ ఫేమస్ ఎన్సైక్లోపీడియా. గూగుల్లో సెర్చ్ చేసే చాలా మందికి ఈ వెబ్సైట్ గురించి తెలుస్తుంది. వికీపీడియా కన్నా ముందు చాలా వెబ్సైట్స్ ఉన్నప్పటికీ దీనికి వచ్చినంత ఆదరణ మరి ఏ వెబ్సైట్ కి రాలేదు. న్యూపీడియా అని ఇంగ్లీష్ ఎన్సైక్లోపీడియా ఆధారంగా ఈ వికీపీడియా ప్రాజెక్ట్ ని టేకప్ చేశారు. ఈ న్యూపీడియాని రన్ చేస్తుంది బూమిస్ అనే వెబ్ కంపెనీ. న్యూపీడియాని మార్చ్ 9, 2009 లో స్థాపించారు. జిమ్మీ వాల్స్ అండ్ లారీ సాంగర్ అని ఇద్దరు న్యూపీడియాకి CEOs గా ఉన్నప్పుడు ఈ వికీపీడియా ప్రాజెక్ట్ ని వీళ్ళే ముందుండి నడిపించారు. మనం సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ ని మనం ముందుకు వచ్చేలా సాంగర్ ముఖ్య పాత్రని వహించేవారు. ఏ వెబ్సైట్ నైనా ఇంటర్నెట్ లో పెట్టాలంటే దీనికి ప్రత్యేకమైన డొమైన్ నేమ్ అంటూ తీసుకోవాలి. దీనికి వీళ్ళిద్దరూ కలిసి wikipedia.com, wikipedia.org అని రిజిస్టర్ చేయించుకున్నారు. తర్వాత వీళ్ళిద్దరూ దీనికి న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే ఫిలాసఫీని పెట్టారు. న్యూట్రల్ ఫిలాసఫీ అంటే ఈ వెబ్సైట్ ఫ్రీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేలా, దీని నుండి ఎవరో మనీని ఆశించరు అని దీనికి అర్థం. కానీ బూమిస్ కంపెనీ ఓనర్ దీని నుండి వచ్చే లాభాల కోసమే ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేశారు. దీనితో వీళ్ళిద్దరూ కంపెనీ నుండి బయటికి వచ్చి సొంతంగా వికీపీడియాని రన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా వచ్చేసిన కొన్ని రోజులకి వాళ్ళ వెబ్సైట్ చెప్పే ఇన్ఫర్మేషన్ ఫేక్ అని, ఇందులో చెప్పే ఇన్ఫర్మేషన్ సగం మాత్రమే కరెక్ట్ అని, రిమైనింగ్ అంతా ఫేక్ అని కొంతమంది ఆరోపణలు చేసేవారు. అలానే ఈ వెబ్సైట్ లో ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నారని మరికొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇలా ఎందుకు జరిగిందంటే అప్పట్లో ఎక్కువ మెయిల్ ఎడిటర్స్ ఉండటం వల్ల జెండర్ డిఫరెన్సెస్ చూపించేవారు. దీనితో వాళ్ళ మిస్టేక్ ని తెలుసుకుని ఫిమేల్ ఎడిటర్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. వికీపీడియాలో నాలెడ్జ్ ని పెట్టడానికి సబ్జెక్ట్ పై బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, ఎడిటింగ్ పై మంచి గ్రిప్ ఉన్న వాళ్ళని జాబ్స్ లోకి తీసుకోవడం మొదలు పెట్టారు. వికీపీడియా బేస్డ్ ఎడిటింగ్ సిస్టమ్ ద్వారా ట్రెండింగ్ టాపిక్ ని సెలెక్ట్ చేసుకుని ఆర్టికల్స్ ని పబ్లిష్ చేసేవారు. ఇందులో వర్క్ చేసే ఎంప్లాయీస్ కి శాలరీ ఇవ్వరు, ఎందుకంటే వీళ్ళు ఫ్రీగా వర్క్ చేయడానికి ఇష్టపడతారు. వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ ని షేర్ చేయడం కోసం వీళ్ళు ఇలా ఫ్రీగా వర్క్ చేస్తున్నారు. వికీపీడియా కూడా ఎటువంటి లాభాలు ఆశించకుండా నాలెడ్జ్ ని ఫ్రీగా షేర్ చేయాలని చూస్తుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ ఏ సంస్థనైనా రన్ చేయాలంటే ఖచ్చితంగా దీనికి మనీ కావాలి. దానికోసమే వికీపీడియా ఫౌండేషన్ ని స్టార్ట్ చేశారు. ఈ ఫౌండేషన్ నుంచి వచ్చిన మనీతోనే ఈ వికీపీడియా వెబ్సైట్ ని రన్ చేస్తుంది. వికీపీడియాని స్టార్ట్ చేసినప్పుడు మొదట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే ఉండేది. తర్వాత ఇది 300 కంటే ఎక్కువ భాషల్లో అభివృద్ధి చెందింది. వికీపీడియాలో దాదాపు 62 లక్షల ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. నెలకి సుమారుగా 15 కోట్ల మంది ప్రజలు ఈ వికీపీడియాని యూజ్ చేస్తున్నారు. 2020 నాటికి వికీపీడియాలో 410 కోట్ల మంది వ్యూస్ వచ్చాయట. ఇక వికీపీడియాతో స్టార్ట్ చేసిన జర్నీ అనేది ఈ ఒక్కదానితో ఆగిపోలేదు. వికీకామ్స్, వికీ న్యూస్, వికీ డేటా వంటి ఎన్నో వాటి ద్వారా వికీపీడియా ఫ్రీగా నాలెడ్జ్ ని షేర్ చేస్తుంది. 2017లో వికీపీడియా లింక్స్ ని ఫేస్బుక్ లో పెట్టడం ద్వారా వికీపీడియా ప్రజల్లోకి ఎక్కువగా రీచ్ అయ్యింది. టాప్ లో ఉన్న చాలా వెబ్సైట్స్ నెలకి యాడ్స్ రూపంలో కోట్లు సంపాదిస్తుంటే వికీపీడియా మాత్రం ఏం ఆశించకుండా కేవలం ప్రజలకి నాలెడ్జ్ షేర్ చేయాలనే ఆశయంతో ముందుకు నడుస్తుంది. మీలో చాలా మంది ఏదో ఒక సమయంలో వికీపీడియాని యూజ్ చేసే ఉంటారు. మీరు ఒకవేళ వికీపీడియాని యూజ్ చేసినట్టయితే మన కామెంట్ సెక్షన్ లో థంబ్ సింబల్ ని మెన్షన్ చేయండి. నేను కూడా తెలుసుకుంటా ఎంతమంది యూజ్ చేశారని. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.